చిన్నికన్నా 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 రెడీ అయిపోయిందా స్నో చూడడానికి? క్యూటీ పై రెడీ అయిపోయిందా? ఆగమ్మా తీస్తా డోరు. వావ్ చిన్నికన్నా. ఓ మై గాడ్ ఏంటిది క్యాటా? హాయ్ హలో అందరికీ. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది నేను దేని మీద వీడియో చేస్తున్నాను అని. సో మాకు ఈ ఇయర్ స్నో ఎలా పడింది ఏంటి అని చూపించడానికి అండ్ ఆర్యన్ష్ ఫస్ట్ స్నో ఎలా ఎంజాయ్ చేశాడు అంతా కూడా ఈ వీడియోలో క్యాప్చర్ చేసి మీకు చూపించుదామని ఈ వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మాకు ఫస్ట్ టైం అంటే యూఎస్కి అప్పుడే వచ్చిన ఒక 10-15 డేస్లో స్నో పడింది. బట్ ఏంటంటే చాలా మైన్యూట్గా పడింది. జస్ట్ స్నో ఫ్లేక్స్ పడ్డాయి అంతే, కానీ అసలు వైట్ లేయర్ అనేది ఫామ్ అవ్వలేదు. బట్ ఈసారి మొత్తం అంతా కూడా వైట్ లేయర్ ఫామ్ అయిపోయింది. ఒక 2-3 ఇంచెస్ స్నో పడింది అండ్ ఇది ఒక 3-4 డేస్ కంటిన్యూగా అసలు పడుతూనే ఉంది. అండ్ ఈ ఎఫెక్ట్ ఏంటంటే ఒక 10 డేస్ వరకు కంటిన్యూ అయింది. సో రోజు రోజుకి ఆ డిఫరెన్స్, ఆ స్నో ఎఫెక్ట్ మేము బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంది అంతా కూడా నేను వీడియోలో క్యాప్చర్ చేసి మీకు చూపించబోతున్నాను. ప్లీజ్ ఎంజాయ్. వావ్ వావ్ చిన్నమ్మా బాగుందా? Snowflakes. No, not in the way. Ah, cutie, cutie pie. Bujji Arya. సో ఇవన్నీ గ్రూప్ హౌసెస్ అనమాట. సో మన హౌస్ ఇది, ఇక్కడ ఆర్య ఉన్నాడు కదా, ఇదే మన హౌస్, టౌన్ హౌస్. సో మన హౌస్ నేను స్పెషల్గా ఒక హోమ్ టూర్ తీస్తాను. ఇక్కడ ఆర్య ఉన్నాడు కదా, ఇదే మన హౌస్ అనమాట. సో ఇవన్నీ గ్రూప్ హౌసెస్. అండ్ ఇదే మన కార్, ఆర్యాన్ష్ అని ఉంది కదా. ఫస్ట్ టైం స్నో చూసాను కానీ ఇంత లెవెల్ పడలేదు. సో ఇది అయితే కొంచెం ఒక 1 ఇంచ్ అయినా పడింది. అప్పుడైతే చాలా చిన్నగా పడింది. సో ఇంత స్నో నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ దిస్. ఫుల్ కార్స్ అంతా పడిపోయింది. అండ్ ఈవెన్ ఈరోజు నైట్ కూడా స్నో చూపిస్తుంది వెదర్ రిపోర్ట్లో. సో మేబీ ఈరోజు నైట్ కూడా చాలా స్నో, అంటే ఈవినింగ్ 5 నుంచి మిడ్ నైట్ వరకు స్నో చూపిస్తుంది. సో ఇది అసలు యాక్చువల్గా ప్రిడిక్షన్ లేకపోతేనే ఇలా ఉంది. ఈరోజు ప్రిడిక్షన్ ఉంది. సో నాకు తెలిసి ఇంకా చాలా ఎక్కువే పడుతుంది ఈరోజు. సో ఇది నేను లోపలికి వెళ్ళిపోతున్నా ఇప్పుడు. ఫుల్ చిల్ ఉంది. హాయ్, ఇది మన హౌస్ బ్యాక్ డెక్. సో ఇదంతా కూడా స్నోతో ఫుల్గా నిండిపోయింది. చూడండి, యాక్చువల్లీ కిందంతా వుడెన్ ఫ్లోర్ ఉంటుంది, బట్ మొత్తం అంతా కూడా స్నోతో నిండిపోయింది. సో చెప్పాను కదా నైట్ అంతా స్నో పడుతుందని. సో ఆ తర్వాత నెక్స్ట్ డే మేము బయటకు వచ్చామన్నమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ డే ఆఫ్ స్నో. సో సెకండ్ డేకే చాలా, ఇంకా నిన్న 2 ఇంచెస్ ఉంటే ఈరోజు 4 ఇంచెస్కి పెరిగిపోయింది. సో చాలా ఎక్కడ చూసినా కూడా వైట్ లేయర్ ఫామ్ అయిపోయి, ఎక్కడ చూసినా వైట్గా ఒక వింటర్ వండర్ ల్యాండ్ లాగా అసలు చాలా అందంగా కనిపించింది. నేను యాక్చువల్గా కాశ్మీర్ కానీ అటు సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు, నార్త్ వైపు లైక్ స్నో ప్లేసెస్ ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం నేను లాస్ట్ ఇయర్ లైట్గా స్నో వచ్చినప్పుడే చాలా ఎగ్జైట్ అయిపోయాను. బట్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది స్నో, చాలా కంపేర్ చేసుకుంటే అసలు చాలా ఎక్కువ ఉంది. సో చాలా ఎగ్జైటింగ్గా చాలా బాగుంది.
సో తూరపు కొండలు నునుపు అంటారు కదా, సో చూడ్డానికి మటుకు చాలా బాగుంటుంది. ఇప్పుడు కార్లో కూర్చుని నేను చూడ్డానికి కూడా చాలా అందంగా చాలా బాగుంది. బట్ దిగానంటే మామూలుగా ఉండదు, ఎప్పుడెప్పుడు కార్లోకి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. సో చాలా చిల్గా ఉంది, మైనస్లోకి వెళ్ళిపోయింది టెంపరేచర్. సో చాలా చలిగా ఉంటుంది. బికాస్ నేను రీసెంట్గానే ఇండియా నుంచి వచ్చాను కదా, వచ్చిన దగ్గర నుంచి నాకైతే ఫుల్ చిల్గా ఉంటుందన్నమాట. ఆల్రెడీ నేను వచ్చిన దగ్గర నుంచి టెంపరేచర్స్ కూడా చాలా హైకి పెరిగిపోయాయి అనమాట, మైనస్లోకి వెళ్ళిపోయాయి. సో ఇంకా చాలా చిల్గా అనిపిస్తుంది. దట్టు స్నో ఉంది. స్నో అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా, కరెక్ట్ టైంకి వచ్చాను, లైక్ స్నో చూస్తున్నా అనిపిస్తుంది. బట్ మనకేంటంటే ఒకరోజు ఆ 2 రోజులు బాగుంటుంది. బట్ ఇంకా కంటిన్యూస్గా అలాగే ఉంటే అబ్బా ఈ స్నో ఎప్పుడు తగ్గుతుందిరా బాబు అనిపిస్తుంది. సో చూసే వాళ్ళకి దూరం నుంచి అంతా బాగానే ఉంటుంది, అందంగా ఉంటుంది. బట్ ఉండడం మాత్రం చాలా కష్టం. ఇది విండో వ్యూ అనమాట. సో ఇటు సైడ్ మాకు మా బెడ్రూమ్ నుంచి, మాస్టర్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ డెక్ అండ్ బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ ఆఫ్ ద హౌస్ ఇది. సో అక్కడ చూసారా రోడ్ మీద కార్స్ అన్నీ, అది పబ్లిక్ పార్కింగ్ ప్లేస్. ఇది 3rd డే ఆఫ్ స్నో అనమాట. సో 3rd డేకి వచ్చేసరికి ఇంకా బాగా పెరిగిపోయింది. మొత్తం ట్రీస్ మీద, మొత్తం చిన్న చిన్న మొక్కల మీద, మొత్తం రోడ్ అంతా కూడా ఒక లెవెల్ ఫామ్ అయిపోయి మొత్తం వైట్ లేయర్, ఎక్కడ రోడ్స్ కనిపించట్లేదు. సో ఎప్పటికప్పుడు వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేస్తున్నారు రోడ్స్, వే అంతా కూడా. బట్ స్టిల్ ఎప్పటికప్పుడు లేయర్ ఫామ్ అవుతూనే ఉంది. సో సివియర్ స్నో ఎఫెక్ట్ అంటే లైక్ కోల్డ్ వెదర్ వార్నింగ్ కూడా వచ్చింది. మైనస్లోకి వెళ్ళిపోయింది, లైక్ -14, -16 దాకా కూడా వెళ్ళింది. కంట్రోల్ నుంచి వాటర్ వచ్చేస్తుంది లిటరల్గా, అసలు ఉండకపోతున్నాం ఫుల్. చూసారా సో లోపల ఆర్యేష్ని పడుకోబెట్టేసి మేమిద్దరం వచ్చి అలా స్నోలో తిరిగామన్నమాట. ఫుల్ చిల్లు ఉంది. ఇప్పుడు కారు తుడుస్తాడంట ఇంత స్నోలో, ఇంత చలిలో. నాన్న ఇప్పుడు అవసరమా అంటే ఇప్పుడు తుడిస్తేనే ఈజీగా పోతుంది, కాసేపు అయితే అది గడ్డ కట్టేస్తుంది అనమాట, చాలా రాయిలా అయిపోతుంది. సో అప్పుడు తీయడం చాలా కష్టం అయిపోతుంది మాకు, బయటకు వెళ్ళాలన్నా చేయాలన్నా. సో అందుకని ఇప్పుడే తుడుచుకోవాలి అని ఇప్పుడే క్లీన్ చేస్తున్నాడు. సో కార్స్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి చూడండి, ఫుల్. అసలు 3 డేస్ నుంచి కంటిన్యూస్ స్నో, అంటే ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చింది, మొన్న ఫుల్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఫుల్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 ఇంచెస్ ఉంది స్నో. చాలా బాగుంది చూడడానికి, అయితే చాలా బాగుంటుంది, ఒక స్నో వరల్డ్ లాగా. కానీ దగ్గరికి వెళ్ళలేము అనమాట, ఎక్కువసేపు ఉండలేము. నాకైతే ముక్కులోంచి కళ్ళలోంచి మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి. నేను లోపలికి వెళ్ళిపోతున్నా నాన్న, నేను లోపలికి వెళ్ళిపోతున్నా. ఓకే వాడు పడుకుని ఉన్నాడు, నేను లోపలికి వెళ్తున్నా. చూసారు కదా ఎంత స్నో ఉందో, ఎంత చలి ఉందో. చాలా విండ్ ఉంది ఈరోజు యాక్చువల్గా, ఎక్కువసేపు ఉండలేకపోయాము. అండ్ ఐస్లోంచి, నోస్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి, అసలు ఉండలేకపోతున్నాయి ఎక్కువసేపు. ఏదో కొన్ని పిక్చర్స్, వీడియోస్ తీసుకోవడానికి మాత్రం ఏదో అలా వెళ్ళాం, కానీ ఆ ఎక్స్పీరియన్స్ కూడా అవ్వాలని ఇది చాలా ఎక్కువ ఉంది ఈరోజు. సో ఊరికే అలా ఒక రౌండ్ వేసి వద్దామని అలా వెళ్ళాము, ఆరెంజ్ని పడుకోబెట్టేసి. వాడైతే అస్సలు ఉండలేడు పాపం. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక మంచి స్నో వరల్డ్, ఒక ఫ్యాంటసీ వరల్డ్లో ఉన్నట్టుంది, చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.